Hello, I'm Leo from Amsterdam. I work at Array since 3.5 years now, and since October, I've been working as a relationship manager, which means that I essentially help the companies, supply chain actors that want to be Rainforest Alliance certified. I'm the first point of contact for them, and I focus mainly on herbs and spices, but also nuts. Okay, nuts Based out also. of Amsterdam, and yeah, it's a global role. So Oh, yeah, very and I'm nice. here today on the field for the first time. I'm super grateful for this opportunity, and I Oh, look forward to getting to know more about what you're doing here. okay. So yeah, thank you for having me. I'm very grateful. Okay. Okay. Only cow-based products like cow dung, cow urine. By using cow dung, cow urine, preparing Ghanajevamratam, Dravajevamratam, concoctions, everything they themselves prepare and use. 2 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. Uh, ఫస్ట్ లో ఇంత గ్రోతింగ్ లేకపోయే, తర్వాత నుంచి మేము 30 రకాల నవధాన్యాలు అట్లా ఇంప్రూవ్ అవడానికి పంట వేస్తాము అనగా 2 months ముందు నుంచి 30 రకాల నవధాన్యాలు ఇందులో వేసేసి అవి పెరిగిన తర్వాత 107 వేపిస్తాము. చేలో కలయదు, చేలో మనము పెంచుకున్న నారుని గోమూత్రంలో ముంచిచ్చి నాటిస్తాము. తర్వాత మనం నారుని 50 రోజులు పెరిగిన తర్వాత మొక్కలు నాటిస్తాము. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు శేషారావు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయడానికి ముందుగా పిఎండిఎస్ వేస్తామండి. ఈ సంవత్సరం మే 20వ తారీఖు ఈ పొలంలో పిఎండిఎస్ వేసాము. అది 55 రోజులు వచ్చిన తర్వాత దాన్ని భూమిలో కలయిదున్నాము. ఆ కలయిదునిన తర్వాత మేము నర్సరీలో నారు పెంచుకున్నాము. మేము సొంతంగా మిరపనారు. ఆ నారు తీసుకొచ్చి అక్టోబర్ 6వ తారీఖున పొలంలో నాటడం జరిగింది. అప్పుడు పెద్ద వర్షం వచ్చింది. 6వ తారీఖు నాటిన సాయంత్రం భారీ వర్షం వచ్చింది. అయినా మొక్క ఎక్కడ కూడా సావలేదు. బ్రహ్మాండంగా ఆ మొక్కలు బతికాయి. అక్కడి నుంచి ఈ మిరపకు కావాల్సినవన్నీ మేము తయారు చేసి పెట్టుకున్నాము. ఘనజీవామృతము ఫస్ట్లో దిక్కులో ఎకరానికి 500 kgs సుమారుగా వేయటం జరిగింది. తరువాత మొక్క నాటిన తర్వాత ఆ మొక్క నాటే ముందు ఆ మొక్కని బీజామృతంతో శుద్ధి చేయడం జరిగింది. తర్వాత మనకి తామన్నప్పుడల్లా దవజీవామృతాన్ని పిచికారీ చేయడం, లేదా ఒక 4 సార్లు మొక్క మొదళ్ళలో డ్రించింగ్ చేయడం జరిగింది. నాజిల్ తీసి నాజిల్ ద్వారా అక్కడ మొదళ్ళలో పోసాము. తేమ లేనప్పుడు మాత్రం పిచికారీ చేయటం జరిగింది. రసం పీల్చే పురుగులు ప్రారంభమైన వెంటనే ఇక నేమాస్త్రం పిచికారీ చేస్తాము. స్థాయి పెరిగే కొద్దీ దశపర్ణి కషాయం ఇప్పటికి కూడా ఇంకా మాకు డ్రమ్ముల్లో తయారుగా ఉంది. ఏది అవసరమైతే ఇది. బాగా ఇటీవల ఈ పూతలో పురుగులు వచ్చినాయి, నల్లి వచ్చింది. ఆ పూతలో పురికి ఉల్లిగడ్డ కషాయం ఎకరానికి 3 kgs పిచికారీ చేస్తే సరిపోతుంది. అదే కెమికల్ వాళ్ళు అయితే 3,000 రూపాయలు 4,000 రూపాయలు తీసుకొచ్చి ఆ మందులు కొడతా ఉన్నారు. దీనికి అప్పుడప్పుడు ఆ శ్రీనివాస్ గారు కూడా మా ఫీల్డ్ చూడటానికి మందు కొట్టే వాళ్ళు పిలిచేవాళ్ళమే. రాండి సార్ ఏం కొడతాం ఏం చేద్దాం అని అమూల్యాల వాళ్ళు ఇల్లు కూడా పిలిచేవాళ్ళం. వాళ్ళు కూడా తరచుగా ఫీల్డ్ తీసేవాళ్ళు. ఏం కొడదాం చర్చలకి తర్వాత కావాల్సిన కషాయాలన్నీ వాడేవాళ్ళం. ఈ తెగుళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ తెగుళ్ళకి ఒక దాంట్లో బవేరియా భాష అయిన ఒడిశాల లకాయన కూడా ఉంది. అది ఇప్పుడు 2 సార్లు వాడాం. మళ్ళీ అదే వాళ్ళైతే పెద్ద పెద్ద ఖరీదు కలిగి కొడతా ఉంటారు. మనకు అది కానీ పొల్లటి మజ్జిగ ఇంగువ 2 సార్లు కొట్టాము. కొద్దిగా ఈ మంచు అధికంగా ఉండటం వల్ల కావచ్చు, ఎండ హఠాత్తుగా పెరగడంలో కాస్త తెగులు వచ్చే లక్షణాలు కనపడతామని అందుకల్లా మళ్ళీ బవేరియా భాషను డెవలప్ చేసాము. మన డ్రమ్ముల్లో పెట్టడం జరిగింది. అట్లా ఏది అవసరమైతే అది తయారు చేయటం వల్ల తోట ఆరోగ్యంగా వస్తుంది. కాయలు కూడా మీరు గమనిస్తే వాటికి దగ్గరగా వాటికి ధీటుగా కనిపిస్తున్నాయి. వాటికన్నా మెన్నగానే ఉన్నాయి. వాటికంటే ఏమి తక్కువ కాదు. కెమికల్ కన్నా రసాయనాలు వేస్తున్నారు. దిట్టగా రసాయనాలు ధీటుగా మనం పండించవచ్చు అని మనం తోట చేయడానికి కూడా ఉన్నాయి. అక్కడక్కడ అన్ని ఇట టమాటాలు, మొక్కజొన్న, సజ్జ, వరిగ, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి వేయటం జరిగింది. అవి కూడా 1-2 సార్లు తీసాము. దానివల్ల కూడా ఎకరానికి ఆదాయం వచ్చింది. సుమారు 8,000-9,000 దాకా వాటికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఈసారి ఉన్న విత్తనాలు కొంటే ఉపయోగపడతాయని ఇప్పుడు పీకల అప్పుడు కూడా ఈ గడ్డలు కూడా అవే, ఈ పెద్ద పెద్ద గడ్డలు కూడా అవే ఈ ముల్లంగి విత్తనాల కోసం ఉంచాము. ఇదే
మద్రాసు పంపిస్తే మద్రాసులో మంచి గిరాకీ ఉంది వీటికి. ఎంత గిరాకీ అంటే మన లారీ ఖర్చులు పోను కూడా ట్రిప్ 25,000 30,000 మిగిలే పరిస్థితుంది. వీటికి అంత డిమాండ్ ఉంది. ఇక్కడ మనకాడైతే మాత్రం ఒక్కొక్క అవి 10 రూపాయలు కొంటారు. గుంటూరు విజయవాడ మార్కెట్ లో 5 నుంచి 10 రూపాయలు ఒక్కొక్క పీసు, అంటే సన్నగా ఉన్నప్పుడు కొంటారు. దీన్ని కూడా ఆకుకూరలాగా వండుకుంటారు మన వాళ్ళు చాలా మంది. ఇక్కడ కూడా మన ఊళ్ళో వాళ్ళు కూడా చాలా మంది ఈ ఆకుకూరలాగా కట్టి ఇచ్చాం. ఇవన్నీ ఈ ఆకులన్నీ ఆకుకూరలు కూడా వండుతా ఉన్నారు. దానివల్ల ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది. సమాజం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాయో ఆరోగ్యంగా దేశంలో ప్రజలు ఉండాలని, ఆ విధంగా ఖచ్చితంగా మనం వస్తుందని తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు మనం వేసిన పంటే ఒక పక్క మొక్కజొన్న మీరు కనుక ఒక్కోదానికి 2 కాండ్లు వచ్చినాయి. ముద్ర వేసిన మొక్కలకి 2 కాండ్లు వచ్చినాయి. అదే కారణం. అదే కెమికల్లో అయితే ఒక్కంటే ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారే పక్కన మొక్కజొన్న ఉంది, దానికి పెట్టి రోజు నీళ్లు పెట్టడం, రోజు ముందుకు అట్లా అదే పనిక మన వాటర్ దీంతో పాటు దానికి సపరేట్ చేసింది ఏమీ లేదు. అది విడిగా మార్కెట్ లో 15 రూపాయలు ఉంది ఆ కండ్లు. వాళ్ళ 20 రూపాయలు కాలిస్తూ అమ్ముతున్నారు, 20 నుంచి 50 రూపాయలు. మన దగ్గర ఉంటే వాళ్ళే మన వచ్చిపోయారు, మీరు ఇస్తామంటే కంట 15 తీసుకుంటాము, ఎన్ని కంటలు వస్తాయని. మరి ఇస్తే ఉద్దేశం ఉంటే చెప్తామని అని చెప్పాం. ఈ విధంగా మన డిపిఎం గారు కూడా అప్పుడప్పుడు మనకి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. అట్లా చేయండి, మీకు చేస్తే దేశంలోనే మంచి గుర్తింపు వస్తుంది. ఆ విధంగానే మేడం గారు చెప్పినట్టు కూడా మేము కూడా ఆ సలహాలు పాటిస్తూ ఉన్నంతలో కెమికల్ వ్యవసాయానికి ధీటుగా పండించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సక్సెస్ కావడం మాత్రం ఖాయం. కాబట్టి కొద్దిగా ఈ శ్రమ, ముందు అవగాహన, ఆలోచన, దీర్ఘకాలిక మందులేంది, స్వల్పకాలికమైంది, టెంపరీ ఏంది, అవి కషాయాలు తయారీ విధానం కనుక తెలిసి ఉంటే ఖచ్చితంగా అందరూ చేయొచ్చు. ఈ మిరపలో చేశారంటే మిగతా వరి కానీ, మొక్కజొన్న, సజ్జ, కూరగాయలు అన్ని పంటల్లో పండించడం చాలా సులువుగా ఉంటుంది. అంతవరకు మనం గంటాపదంగా చెప్పొచ్చు. ఈ విధంగా పండించుకుంటారని అందరూ ఆశిస్తున్నాను. మా సిపిఎం గారికి, సిబ్బందికి, సార్కి మా నమస్కారాలు. This is the concoction prepared with cow dung and cow urine and garlic, chilli paste, garlic paste and turmeric powder and 10 types of leaves. వేరే భాషన వడిచాలం లకానే బెల్లం. ఓకే, ఎంత వేసారు? 2 కేజీలు వేసామండి. దీనికి బెల్లం 1 కేజీ వేసాం. ఓకే, ఎక్కడ తెచ్చారు? బవేరియా భాషన లామ్ తెచ్చామండి, గుంటూరులో. ఓకే, లామ్ అది అంజీరంగా యూనివర్సిటీ ఉంది, వ్యవసాయ అందులో తీసుకొచ్చి వెరీ గుడ్ తీసుకొచ్చి కలిపాము. ఇది 6 నెలల పాటు వాడుకోవచ్చు మనం తరచుగా. టైవానికి 3 నుంచి 4 లీటర్లు పోస్తాం. ఇది ఇప్పుడు 2 సార్లు వాడాము. మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ బెల్లం వేసాము. మళ్ళీ అదే డెవలప్ అవుతుంది. అదే డెవలప్ అవుతుంది. మనం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎలా ఆరబెడుతున్నారు, శేషారావు గారు ఎలా ఆరబెడుతున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ పట్ట వేసి చాలా జాగ్రత్తగా, ఏమాత్రం మట్టిలో పడకుండా మిరపకాయలు ఎర్ర బంగారం లాగా, అంటే ఈరోజు మనకు బంగారానికి రేటు ఎలా పెరిగిందో మిరపకు కూడా అలా రేటు పెరిగిపోయింది. అయితే ఆ పెరిగిన రేట్లో కూడా ఇంత క్వాలిటీ మిరప ప్లస్ ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యవంతమైన మిరప శేషారావు గారు, వారి సతీమణి గారు, వెంకటరత్నం గారు చాలా చక్కగా ఒక ఆదర్శవంతంగా అభ్యుదయంగా పండిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఆరబెట్టడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మిరపలో. మరి ఇట్లా ఎక్కడ కూడా తాలుగాయలు కానీ ఎక్కడన్నా సమస్యలు ఉన్నట్లు కానీ లేదు. రంగు కూడా మంచి రంగు ఉంది. వారు ఏ రేటు చెబితే ఆ రేటే తీసుకోవాలి రైతులు, ఎందుకంటే వారు అంత కష్టపడి పండించారు కాబట్టి. వెరీ గుడ్, థ్యాంక్ యూ.